పక్క గన్నవరంలో పోలింగ్కి సంబంధించి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రైట్, ప్రస్తుతం అక్కడ మాక్ పోలింగ్ ముగిసిందా? మాక్ పోలింగ్లో ఏమన్నా సమస్యలు ఏమన్నా బయటపడ్డాయి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? కృష్ణా జిల్లాలో పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. 6 గంటల సమయం లోపుగానే మాక్ పోలింగ్కి సంబంధించి 2 పార్టీలకి సంబంధించిన ఏజెంట్లు అయితే పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకోవడం కూడా జరిగింది. వాళ్ళ సమక్షంలోనే అధికారులు దీనికి సంబంధించిన మాక్ పోలింగ్ కూడా నిర్వహించిన నేపథ్యంలో 7 గంటల నుంచి ఓటు వేయడానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలో ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు గన్నవరంలో 66 వరకు ఉన్నట్టుగా అయితే ఇప్పటికే గుర్తించారు. దీంతో పాటు గుడివాడలో కూడా 52 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా 1768 పోలింగ్ కేంద్రాల్లో అయితే ఈ రోజున ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి 11,000 పైగా సిబ్బంది అయితే విధులు నిర్వహించబోతా ఉన్నారు. మొత్తంగా ఈ నియోజకవర్గానికి ఈ మొత్తం కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా 15 లక్షల పైన ఓటర్లు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. పెనమలూరు అదేవిధంగా పెడన, ఇవి 2 పెనమలూరులో అత్యధిక ఓటింగ్ కలిగిన ఓటర్లు కలిగి ఉన్నారు. 2,94,000 మంది ఓటర్లు అక్కడ కలిగి ఉన్నారు. పెడనలో 1,67,000 మంది ఓటర్లు కూడా కలిగి ఉన్న నేపథ్యంలో మొత్తం అబ్జర్వర్లు అదేవిధంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి, ఈవీఎంలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తితే వాళ్ళని 15 నిమిషాల్లోనే దాన్ని వెంటనే ప్రత్యామ్నాయంగా బాగు చేయడానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా 3 బెల్ ఇంజనీర్లు అయితే అందుబాటులో కూడా ఉంచుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటుగా దీనికి సంబంధించి బందోబస్తుకు సంబంధించి కూడా 5,000 మంది పోలీసులను కూడా ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా పెద్ద ఎత్తున కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో 6 గంటల సమయం లోపుగా ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు గనక వస్తే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంబంధించి పూర్తి స్థాయి సమయం ఇస్తారు. 6 గంటల సమయం లోపు పోలింగ్ కేంద్రం లోపలికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి అయితే అవకాశం కల్పిస్తామని అయితే ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకైతే ఓటర్లు అయితే వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. 7 గంటల సమయం నుంచి పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకైతే ఓటర్లు అయితే వస్తున్న నేపథ్యంలో వృద్ధులకు అవసరమైనటువంటి వీల్ చైర్లు ఇతర సౌకర్యాలు కూడా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో ఉంది. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, ఏపీలో బిగ్ డేకు సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఏపీలో పోలింగ్ జరగబోతోంది. 4,14,00,000 మంది ఓటర్లు ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని డిసైడ్ చేయబోతున్నారు. 83% ఓటింగ్ టార్గెట్ పెట్టుకుంది. ఈసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం మాక్ పోలింగ్ కొద్ది క్షణాల క్రితమే ముగిసింది. మొత్తం 5:30 నుంచి మాక్ పోలింగ్ ప్రారంభమైంది. 6:30 వరకు కొనసాగింది. ఆ తర్వాత 7 గంటలకు సరిగ్గా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీలో బిగ్ డేకు సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఏపీలో పోలింగ్ జరగబోతోంది. మొత్తం 4,14,00,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈరోజు డిసైడ్ చేయబోతున్నారు. మొత్తం 83% ఓటింగ్ టార్గెట్గా పెట్టుకుంది ఈసీ. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేసింది. అలాగే ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం మాక్ పోలింగ్ ముగిసింది. ఉదయం 5:30 నుంచి కూడా మాక్ పోలింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 6:30 వరకు ఈ మాక్ పోలింగ్ అనేది కొనసాగింది. ఆ తర్వాత 7 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.